శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ పీపీపీ మోడల్స్తో ప్రభుత్వం ప్రైవేటు రంగ భాగస్వామ్యంతో మినీ థియేటర్లు నిర్మించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సార్. ఇలా చేసిన చిన్న సినిమాలకి థియేటర్లు దొరికే అవకాశం ఉందంటారా? చిన్న సినిమాలకు థియేటర్లు దొరకటం కాదండి, అసలు థియేటర్ అనేది ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉంటుందా శత్రువుగా ఉంటుందా అనేది చూడాలి. అంటే వ్యాపారం చేసుకోవడం తప్పేం కాదు, కానీ ప్రజలు భరించలేని స్థాయిలో పాప్కార్న్ ధరలు ఉండటం అనేది తప్పు. టిక్కెట్టు ధరలో 3వ వంతులో స్నాక్ రేటు ఉండాలి అనే దానికి కట్టుబడి గనక కమ్యూనిటీ థియేటర్ల నిర్మాణం జరిపితే మంచిది. కమ్యూనిటీ థియేటర్స్ అంటే బడుగు బలహీన వర్గాల కోసం ప్రభుత్వాలు కడుతున్నటువంటి కాలనీస్ ఉన్నాయి. అది ఇందిరమ్మ గృహాలు కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ నగరులు కావచ్చు, మరొకటి కావచ్చు, బాంబే కాలనీస్ కావచ్చు. ఇలాంటి కాలనీస్లో ఒక 200 కెపాసిటీ 150 కెపాసిటీతో థియేటర్ నిర్మించండి. ఒక కమ్యూనిటీ థియేటరు నిర్మించి దానిలో సినిమా వేసుకోవడానికి అవకాశం కల్పిస్తే వేసుకుంటారు. మీ ఇంట్లో మీరు వండుకున్నవి తెచ్చి ఇక్కడ కూర్చుని తినండి, మాకు ఒక 100 రూపాయలు ఇచ్చి సినిమా చూడండి అంటే ప్రజలు హ్యాపీగా చూసుకుంటారు కదా. ఆ ఏరియా వాళ్ళు వెళ్ళి సినిమాకి డబ్బులు వస్తాయి. మీరు ఎప్పుడైతే థియేటర్ అనేది ఆడియన్ ఎనిమీగా మారుస్తారో వాళ్ళు సినిమా చూస్తున్నారు, కానీ ఇక్కడ చూడట్ల, థియేటర్లోనూ చూడట్లేదు, ఓటీటీలోనూ చూడట్లేదు, ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని చూస్తున్నారు. అక్కడి నుంచి జనాల్ని వెనక్కి లాక్కు రావాలంటే మీరు ఈ నడుస్తున్న వ్యవహారం మీద సీరియస్గా దృష్టి పెట్టి రివ్యూ చేసుకుని ముందుకెళ్ళాలి. అందుకని ఈ పద్ధతి అంటే థియేటర్లు పెంచటము వలన కాదు, థియేటర్ అనేది ప్రేక్షకులకి కొంచెం ఇబ్బంది కలిగించని పద్ధతిలో ఉండాలి. టికెట్ ధరలు 3వ వంతు లేదా 4వ వంతు 4వ వంతు కూడా ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు పాప్కార్న్ ధరలో 3వ వంతు టికెట్ రేట్ ఉంటుంది. ఇది తప్పు. ఈ పద్ధతి మారాలి. ఈ పద్ధతి మారి జనాలు ఎవరిళ్లలో వాళ్ళు వండుకున్నవి తెచ్చుకుని, ఇప్పుడు మనం మల్టీప్లెక్స్లోకి వెళ్ళేటప్పుడు కింద సెర్చ్ చేస్తారు. ఆ సెర్చ్ మీరేదో ఆర్డిఎక్స్ తీసుకెళ్తున్నారని కాదు, ఏదో 2 చాక్లెట్లు పెట్టుకుని తీసుకెళ్తున్నారని. తినటం కోసం వీళ్ళు స్మగుల్ చేస్తారేమో అని చెప్పి జేబులు ఎతుకుతారు తప్ప ఆర్డిఎక్స్ కోసం కాదు. అది పరిస్థితి. అందుకని ఈ కండిషన్స్ పోవాలి. ఈ కండిషన్స్తో మీరు థియేటర్లు పీపీపీలో పెట్టినా ఇంకోలా పెట్టినా కానీ ఈ కండిషన్స్ ఉంటే జనాలు రారు థియేటర్కి. ముందు జనాలకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళు ఎందుకు అంటే థియేటర్కి రావడానికి థియేటర్లు ఎలా ఉండాలని జనం కోరుకుంటున్నారో ముందు సర్వే చేసి వాళ్ళ అభిప్రాయాల మేరకు థియేటర్లు నిర్మిస్తామని చెప్పి దీనికి ఇండస్ట్రీ నుంచి కూడా ఒక ఆమోదాన్ని తీసుకుని ఈ ఆమోదం పొందే క్రమంలో ఉభయులకి లాభదాయకంగా ఉండేటువంటి కండిషన్స్ పెట్టుకుని ఆ విధంగా ముందుకెళ్తే కొంతవరకు జనాలకి ఉపయోగం జరుగుతుంది. అంతే తప్ప వేగ్గా ఇప్పుడున్న సిస్టంలో మేమేదో మల్టీప్లెక్స్ తరహా థియేటర్ల నిర్మాణానికి తెరెత్తుతాం, జనాలు దానిలోకి వచ్చి సినిమా చూడవచ్చు అంటే ఉచితంగా అనేది కొన్ని సందర్భాల్లోనూ ఉంటుంది, అన్ని సందర్భాల్లోనూ ఉచితం ఉండదు. కాబట్టి డబ్బులు తీసుకున్నా కానీ దానికి ఒక పద్ధతి ఉండాలి, ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అవతలోడికి. 100 రూపాయలు పెట్టి టికెట్ కొని 1000 రూపాయల స్నాక్స్ కోసం ఖర్చు పెట్టే పరిస్థితి ఉండకూడదు. అది మార్చి ఆ పద్ధతిలో గనక చేయగలిగితే ఒక ప్రయత్నం చేయటం తప్పేవి కాదు.